హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ఎస్. ఒక ఆత్మకథ అంటే ఒక ట్రూ స్టోరీ టూ మచ్గా పాపులర్ అయిన బుక్ ఏమైనా ఉందా? ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ అని యానా ఫ్రాంక్ అనే అమ్మాయి రాసింది. ఇట్స్ అర్ ఓన్ ట్రూ స్టోరీ. గుండెల్ని పిండేసే కథ అది. యానా ఫ్రాంక్ యాక్చువల్గా జర్మనీలో పుట్టిందనమాట, ఫ్రాంక్ఫర్ట్లో 1929. దెన్ అప్పుడు హిట్లర్ పవర్లోకి రాగానే అందరు జ్యూస్, ఈ జూయిష్ ఫ్యామిలీ అనమాట ఈ అమ్మాయిది, అందరినీ పర్సిక్యూట్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. సో వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి పక్కనే ఉన్న నెదర్లాండ్స్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ నాన్న ఒక కంపెనీ పెట్టడం, అందులో పనిచేయడము చేస్తూ ఉన్నారనమాట. సో అంత బాగా ఉందనుకున్న టైంలో ఏమవుతుందంటే 1942 ఆ ప్రాంతాన ఎర్లీ జర్మనీ వెళ్ళి మళ్ళీ నెదర్లాండ్స్ని అటాక్ చేసి దాన్ని క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ అదే పరిస్థితులు జ్యూస్కి రావడం మొదలెట్టాయి. సో ఆ పరిస్థితుల్లో వీళ్ళ ఫాదర్ పనిచేసే కంపెనీలో వేర్ హౌస్లో ఒక అనెక్స్ అని అంటారు, అంటే పక్కన ఏదో చిన్న గదులు సెల్లార్ లాంటిదో ఏదో, అక్కడ దాక్కున్నారనమాట. వీళ్ళ ఫాదరు ఓటో ఫ్రాంక్ అని పేరు, వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టరు, తను, ఇంకొక ఫ్యామిలీ ఆఫ్ 3 people, అందరూ ఒక 2 గదులు ఎంతో 3 గదులు ఉన్న దాంట్లో చాలా ఇరుగ్గా ఉండేవాళ్ళు అనమాట. ఓకే. సో 1942 నుంచి 44 మధ్యలో ఇది జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే 1942లో జూన్లో ఇప్పుడు వీళ్ళ ఫాదర్ ఈ అమ్మాయికి ఒక డైరీ ప్రజెంట్ చేస్తాడు. ఓకే. సో అక్కడ చేయడానికి ఏముండదు, వితర్కమైన పరిస్థితి, రోజు ఎట్లా గడుస్తుందో ఆ టెన్షన్ అది ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక ఈ డైరీ అనేది కాస్త సూదింగ్ థింగ్గా అయిందనమాట. రోజు తను ఒక డైరీ రాయడం మొదలెట్టింది. ఏం జరుగుతుంది, తన మనసులో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, పొలిటికల్లీ ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఆమె క్యాప్చర్ చేయడం మొదలెట్టింది అనమాట. ఓకే. సో బేసికలీ ఆమె అప్పుడు 13 years ఉండే 1942లో. ఒక టీనేజ్ అమ్మాయిలో అంటే శరీరంలో మనసులో వచ్చే మార్పులు, దాంతో కూడా స్ట్రగుల్ ఆమెకి. దెన్ అట్లాగే బయట అంతా కూడా ప్రపంచం వార్ సిచ్యువేషన్, అందులో జ్యూస్కి బయటకి కడుగు పెట్టే పరిస్థితి లేదు. సో మనం ఎప్పుడు తొందరగా ఈ వార్ ఎండ్ అవుతుంది, నేను బయటకు వస్తానని ఒక దాంతో ఆమె ఉండిందనమాట. చాలా వితర్కమైన పరిస్థితి, ఎందుకంటే ఇమాజిన్ 7 people ఇన్ ఎ స్మాల్ స్పేస్, ఒక 500-600 square feet స్పేస్లో ఉన్నారంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట. అయితే అనుకోకుండా వీళ్ళు దొరికిపోతారు. 1944లో ఆగస్టులో జర్మన్ ఆర్మీ ఒక బెటాలియన్ ఎవరో వచ్చి వీళ్ళని పట్టుకెళ్తారు, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి పంపిస్తారనమాట. వీళ్ళందరినీ పంపించాక కొన్ని రోజులకి తన సిస్టర్ని వేరే కాన్సన్ట్రేషన్ క్యాంప్ పంపిస్తారు. ఇంత ప్రాసెస్ ఆమెకి ఏదో జబ్బు అది వచ్చి తను చనిపోతుంది. దో 1944 వీళ్ళు పట్టుబడ్డాక ఒక 5-6 వారాలకి లిబరేట్ అయిపోతుంది నెదర్లాండ్స్, వార్ ఎండ్ అయిపోతుంది, జర్మనీ డిఫీట్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ ఒకడే మిగిలి ఉంటాడనమాట. ఓకే. సో తను వెనక్కి వచ్చేసి ఎవరైతే ఈ ఫ్యామిలీస్ అయితే వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఫుడ్ అండ్ అది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇక మీ ఇంట్లోంచి ఇవన్నీ దొరికాయని తనకి ఇస్తారన్నమాట. అందులోదే ఒకటి డైరీ, తను రాసిందంతా కూడా అది చదివితే ఆయన కంటతడి పెట్టుకుంటాడు. అది నెదర్లాండ్ వాళ్ళకి ఒక ప్రెస్కి ఇస్తాడనమాట ప్రింటింగ్కి. సో ఫస్ట్ డచ్లో ప్రింట్ అయింది ఈ బుక్ 1947లో. తదుపరి 1952లో ఇది ఇంగ్లీష్లో ప్రింట్ అయింది. తర్వాత సుమారుగా ఒక 70 languagesలో ప్రింట్ అయింది. ఒక 30 million copies సేల్ అయింది. డైరీలో ఉన్న పేజెస్ అని చిన్న బుక్ ఇది. సో వాట్ ఇట్ క్యాప్చర్స్ ఇస్ టెన్షన్ అండ్ ఫియర్. ఆ కాలంలో ఎట్లా ఉండిందో, ఒక చిన్న ఇరుకు ప్రదేశంలో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఒంటరిగా ఉండడం మానసికంగా, టీనేజ్ ఇష్యూస్, అండ్ ఆల్సో ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా హోప్ అనేది ఎలా క్రియేట్ అయింది, దాన్ని పట్టుకొని ఎట్లా, అంటే ఒక పెను చీకట్లో దీపంలాగా ఎట్లా పట్టుకునే వాళ్ళు ఉన్నారనేది దీన్ని క్యాప్చర్ చేస్తుంది. అందుకని ఇట్స్ అ వెరీ వెరీ పాపులర్ బుక్. దీన్ని ప్లే లాగా కూడా తీశారు, సినిమాలాగా కూడా తీశారు, తెలుగులో కూడా దిస్ ఇస్ అవైలబుల్. ఓకే, రైట్.